వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి అంటే రమేష్ చంద్ర పర్కాల్. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణం లలిత కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూచారి పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అమలుకు వీలుగానే హామీలు ఇచ్చి గద్దెనెక్కారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో పర్కాలలో ఏ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పర్కాల అంటే సమస్య కేంద్రంగా ఉండేదని, అగమ్య గోచర పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలను చేపట్టిన సీఎం కేసీఆర్ చొరవతో అప్పటి ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి పర్కాల పట్టణ రూపురేఖలు మార్చారన్నారు. రాష్ట్రంలో పర్కాలకు ఆధునితన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలోకి రావడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో సహజమని, దీనిని గుర్తు ఎరిగి కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు పరకాల మాజీ శాసనసభ్యులు మిత్రులు ధర్మారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు పరకాల మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఘనమైనటువంటి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టాల్సిందిగా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి చాలా సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి ప్రభుత్వాల పాలనను చూసినాం. గతంలో సమర్థవంతమైనటువంటి పాలకులను, పార్టీలను చూసినాం, అసమర్థులైనటువంటి పాలకులను, పార్టీలను చూసినాం. ఈ రెండింటికి భిన్నంగా ఈరోజు ఒక 3వ శ్రేణి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్రం గత 26 మాసాలుగా చూస్తా ఉన్నది. ఆ పరిపాలనే ద్రోహం, ఆ పరిపాలనే మోసం, ఆ పరిపాలనే అసమర్థత. నేను పాత్రికేయ మిత్రుల ద్వారా ఓటర్ మహాశయుల దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఒక ప్రభుత్వాన్ని బేరీజు వేయడానికి పార్టీ పరమైనటువంటి విధానాలు ప్రాతిపదికగా ఉంటాయి. ముఖ్యమంత్రి, మంత్రిమండలి పరిపాలనా విధానం ప్రాతిపదికగా ఉంటుంది. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల పని విధానం ప్రాతిపదికగా ఉంటుంది. ఏ కోణంలో, ఏ రకంగా చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పాలనకు, కాంగ్రెస్ పార్టీకి, పాలనకు, నాయకులకు మధ్య నాగలోకానికి, నక్కకు ఉన్నటువంటి తేడా ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం పరకాల ప్రాంతంలో కావచ్చు, వరంగల్ ప్రాంతంలో కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి నాయకులందరితో పాటు మీ అందరి భాగస్వామ్యంతో అద్భుతమైనటువంటి పోరాటం చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు, ఓటర్ మహాశయులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అనేక రకాలైనటువంటి అపోహలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు ఆనాడు ప్రచారంలో పెట్టబడ్డాయి. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తాయి, మీ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అనేటువంటి మాట మాట్లాడింది. ఎవరు మాట్లాడిలో? దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించి సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ మాటలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందంటే, దేశం పట్ల గాని, రాష్ట్రం పట్ల గాని, ప్రజల పట్ల గాని నిజమైనటువంటి అభివృద్ధిని కాంక్షించేటువంటి మానసిక స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఎవరైనా ఏదైనా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళను ఆశీర్వదించడానికి పిలిస్తే 100 ఏళ్లు సలహా బతుకు అంటారు, కానీ తెల్లారటానికి మీరు విడిపోవాలనేటువంటి పాపపు మాటలు ఎవరు మాట్లాడారు?
మరి అటువంటి దుర్మార్గపు మాటల మధ్య ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సమర్థ పాలనలో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు తెలియదు. నేను పరకాల్లో అనేక సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని. పరకాలంటే పిల్లనీయడానికి తగ్గినటువంటి రోజులు ఉన్నాయి, ఇవి చాలా మందికి తెలియదు. పరకాల్లో నీటి గోస ఎంత ఘోరంగా ఉన్నాయంటే పాత రోజులలో గరుగుబాయి ఉండే, గరుగుబాయి కూడా నీళ్లు తెచ్చుకునేటువంటి రోజులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక్కడ నేను మనవి చేస్తా ఉన్నా, మీ ద్వారా వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణలో పరకాలలో అప్పటి వరకు శాశ్వత సమస్యలుగా ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా కాంగ్రెస్ హయాంలో సాకారం లేదా ఫలితం లేదా పరిష్కరించబడ్డటువంటి పాపాన పోలేదు. ఖచ్చితంగా ఇవాళ ఈ 2.5 మాసాల కాలం గడిచిన తర్వాత అది మున్సిపల్ ఎన్నికల్లోకి ప్రచారంలో నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కానీ ఏ నిర్వాహకపు పాలన అనేటువంటి అసంతృప్తి అనేటువంటి వ్యతిరేకత ప్రజలలో వచ్చినట్టు కనబడతా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కనబడతా ఉన్నది. కాబట్టి మేము ఓటర్లను విజ్ఞత ప్రదర్శించాలి, తప్పు చేసినటువంటి వాళ్లకు శిక్షించాలి. మన తప్పు జరిగిన తర్వాత కూడా దాన్ని మనం గ్రహించాలి, గ్రహించి దానికి అనుగుణమైనటువంటి తీర్పు ఇవ్వాలి. ఏమరపాటుతో ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మరొకసారి విజ్ఞులైనటువంటి పరకాల మున్సిపల్ ఓటర్ మహాశయులందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ 11వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి సమర్థతకు పట్టం కడతాం. నమ్మించి మోసం ద్రోహం చేస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు అనేటువంటి బలమైనటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని వాళ్ళకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.